అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే నుంచి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీకు నాకు పంపిస్తే, అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించినా మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి. అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆస్ట్రాలజీ ద్వారా పెడుతూ ఉంటాం. మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ముందుగా మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే కుజ, బుధ, రాహువులు ఉన్నారు. సో దీనివల్ల నేను పెద్ద ప్రాబ్లం ఏం కాదనుకోండి. ముగ్గురు కూడా కుజుడు మంచివాడే రాశికి. సో ఏదేమైనా మీ రాశి వాళ్ళకి కష్టపడాల్సిందే, కష్టపడితే కానీ ఫలితం దక్కదు. పైగా రవి, బుధ, శుక్రులు ఉన్నారండి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మీకు రవితో కలిసిన బుధుడు మంచివాడండి. బుధయోగం అంటాం కానీ రవితో కలిసిన బుధుడు వలన డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు, ఆపరేషన్ సక్సెస్ చేస్తారు. ద్వితీయ భావంలో బుధుడితో కలిసిన శుక్రుడు భూములు కొనుక్కుంటారు, వాహన యోగం ఇస్తాడు. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ చాలా అద్భుతంగా స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. భూములు అయితే సినిమా రంగం, బుధ శుక్రులు కాంబినేషన్ సినిమా రంగం, అలాగా అనేక రకాలుగా. అంటే సినిమా రంగం అంటే ఏంటి, మీరు పాటలు పాడతారు కదా, వాటిలో మీకు అవకాశాలు రావచ్చేమో. యాంకరింగ్గా ఉంటారు, మంటలో అవకాశాలు రావచ్చేమో, వస్తాయి, ఏమో కాదు, వస్తాయి కాదు. కాబట్టి బుధ శుక్రుల కాంబినేషన్ చాలా బాగుంది. రవి కూడా ద్వితీయ భావంలో ఉండాలి, స్పీడ్నెస్ పెరుగుతుంది, ఆనందంగా ఉండే సక్సెస్ రేట్ ఉంటుంది. గురుడు 3వ భావంలో, లగ్నాధిపతి మీ రాశాధిపతి గురుడు 3వ భావంలో ఉండడం, రవితో కలిసి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల యోగంగానే ఉంటుంది. యోగం అంటే ఏంటంటే ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళకి బాగుంటుందండి. మీ తమ్ముడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనుకోండి, వాళ్ళు ఉన్నారనుకోండి, మీ జాతకం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా ఉంటుంది. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా అదొకటి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా మారిపోతుంది సార్. ఇక్కడ నుంచి అంత మంచి ఒక పద్ధతిగా ఉంటుంది. మీరు కష్టపడుతూ ఉంటారు, శుభవార్తలు వింటారు, భరోసా ఇస్తుంటారు, ధైర్యంగా ఉంటారు. ప్రతి రంగంలో కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉండి తీరుతుంది. మీకు అసలు శుక్రుడు మంచివాడు కాదు కదా, 3rd హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి మంచివాడు కాదు, 3వ ఇంటి వాడు మంచివాడు కాదు కాబట్టి 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చెల్లెళ్ళకి బాగుండడం, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, ఇవన్నీ బాగుంటాయి. 4th హౌస్ లార్డ్ కూడా బుధుడయ్యాడు. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. అంటే 11వ తారీఖు తర్వాత నుంచి మీకు ఫారిన్ యోగం ఉంది. విదేశాలు వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, వాహనాలు కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు. వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా వాళ్ళకి ఆదాయం, వాళ్ళకి తగ్గట్టుగా ఆదాయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. పంచమాధిపతి కూడా మీకు చంద్రుడు అవడం వలన సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగం అనుకుందాం, లేకపోతే స్టాక్ అండ్ షేర్స్ అనుకుందాం, స్టాక్ అండ్ షేర్స్ చెప్దాం. సో వాళ్ళకి మాత్రం బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో వాళ్ళకి వేవరింగ్స్ వస్తుంటాయండి, మార్పులు వస్తూ ఉంటాయి. చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి వాళ్ళ యొక్క థాట్స్ మారిపోతూ ఉంటాయి, లాభాలు గడిస్తారు, వాళ్ళ జాతకాల ప్రకారం ఉంటాయి. ఏదేమైనా 7వ భావంలో కేతు ఉండడం వలన ఇంతకుముందు అనుకున్నాడు, అయ్యి బాబాయ్ మనకి అంటే మీకు 6వ భావాన్ని చడి చూడడం వల్ల మీకు శత్రువులు ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీకు తెలియని వాళ్ళు కూడా వెనక నుంచి మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు వాతావరణం కలిగిస్తుంటారు. అంటే ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు శత్రువుల వలన. సరే, రోగాలు అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. 7వ భావంలో కేతు ఉండడం వలన దోషం కదండి. దోషం అంటే భార్యాభర్తల విషయంలోనూ, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ దోషం. కానీ మే 1 నుంచి ఆ కేతు గురుదృష్టి ఉంది, అక్కడ సేవ్ అయిపోయారు మీరు. అంటే ఏంటి, భార్యాభర్తలు అనురాగం పెరిగి తీరుతుంది. ఇంతకుముందు మనస్పర్ధలో కొట్టుకోవడమో, తిట్టుకోవడమో, దూరం అవడం ఏదో ఉన్నాయి. కానీ ఇప్పుడు గురుడు మీకు 7వ భావం చూడడం వల్ల వ్యాపారాభివృద్ధి, భార్యాభర్తల అనురాగం, అదృష్టం పెరగడము, మీ వ్యాపార భాగస్వాములు బాగా డెవలప్ అవడము అద్భుతం కదండి. భాగ్యస్థానానికి ఇంతకుముందు శని దృష్టి ఉండేది, అబ్బా అనుకునే వాళ్ళం. అంటే ప్రతి విషయంలోనూ డిలే అయిపోవడం, ఏదో మంచి సక్సెస్ లేకపోవడం ఉండేది. ఇప్పుడు మీ రాశ్యాధిపతి గురుడే చూస్తున్నాడు భాగ్యాన్ని. శని వల్ల దోషాలు తగ్గించేయడం కాకుండా మీకు యోగం కలిగిస్తాడు. తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్రాలు దర్శించడము, గురువు గారిని పీఠాధిపతిని కలవడము చేస్తాడు గురుడు. ఈ సంవత్సరం మొత్తం అలాగే ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు. అంతేకాకుండా పుణ్య నదుల స్థానాలు ఈ సంవత్సరంలో బహుశా మే 1 నుంచి కూడా మీకు గంగా స్థానాలు, సరయూ నది స్థానాలు, అంటే మంచి మంచి స్థానాలు అవకాశాలు ఉన్నాయి. అలాగే నర్మదా నది స్నానాలు చేసే యోగ్యత కూడా కలగబోతోంది.
ఇప్పుడు అదే పుష్కరాలు కదండి, 1 మే నుంచి కలుగుతున్నవి చేస్తారు కూడా. పైగా నర్మదా నది చూసినది మాత్రమే పుణ్యం అంటే స్నానం చేసిన మరింత పుణ్యం కదండి. అలాగే నర్మదా నది స్నానం చేసిన వాళ్ళకి యమదండన నుంచి తప్పించుకుంటారు అని ఉంది. అంటే యమలోక దర్శనం ఉండదు, అంటే ఆఫ్టర్ డెత్ అని మనం చెప్పేది 100 సంవత్సరాల తర్వాత సంగతి. సో కాబట్టి మనం అంటే పుణ్యలోకానికి వెళ్ళిపోతామని అర్థం. సరే, అది పక్కన పెడితే మంచి యోగం కలగబోతుంది మీకు 9th భావం. సో అలాగే మీ శని కారకత్వంలో ఉన్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. సింగరేణి అవ్వచ్చు, సిమెంట్ పరిశ్రమ అవ్వచ్చు, అలాగే ఫార్మాస్యూటికల్ రంగం అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అవ్వచ్చు, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ ఉంటాయి. ఇంకా చెప్పండి సిమెంట్ వ్యవస్థ ఇంత చెప్పినట్టుగా. అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. ముఖ్యంగా గుడి చూస్తున్నాడు కాబట్టి గురు కారకత్వంలో ఉన్నటువంటి ఫుడ్ బిజినెస్లు, వస్త్ర పరిశ్రమలు, బంగారం, గోల్డ్, ఇవన్నీ వాళ్ళ మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశము 9th భావానికి ఉంది. 10th హౌస్ లార్డ్ 3వ భావం ఉన్నాడు కదండి. అంటే మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తారు, ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు సార్, CMA, CA వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆడిటర్స్గా రాణిస్తారు, గణిత శాస్త్రజ్ఞులు కూడా రాణిస్తారు మీరు. అలాగే ఆడిటర్స్గా రాణిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రాలజర్స్ కూడా రాణిస్తుంటారు. మీరు ఆస్ట్రాలజీ చెప్తుంటారు కదండి, బాగా బ్రహ్మాండంగా చెప్తున్నారు మీరు. అండ్ పైగా మీకు కంఠధ్వని బాగుంటుంది, మీకు ముఖవర్చస్సు బాగుంటుంది. పైగా ఆ 2nd హౌస్ భావం కాబట్టి మాటకి విలువ ఉంటుంది, వాగ్ధాటి ఉంటుంది. అంత అద్భుతంగా ఉండగా వాళ్ళకి మంచి యోగం ఉంది. అంత అద్భుతమైన వాతావరణం మీకు బాగుంది. అలాగే ఈ 10th హౌస్ బాగుండము, 10th హౌస్లో మంచి మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధికరంగా ఉండము చాలా బాగుందండి. 11వ భావానికి, భాగ్యస్థానానికి 11వ భావానికి గురుదృష్టి ఉంది ఇప్పుడు. అంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ధనం సంపాదన లాభాలు కలుగుతాయి. మీకంటే పెద్దవాళ్ళు బాగుంటారు, మీకు సేవక జనం ఉంటారు, మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు 11th భావం, పుణ్యనదుల స్థానాలు ఎందుకు చెప్పినట్టుగానే బాగా లాభాలు సేకరిస్తుంటారు. మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. సరే, 12వ భావంలో ఉన్న శని దోషం అంటే ఏంటి? ఏ శని ప్రభావం స్టార్ట్ అయిపోయిందండి, మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది తెలుసు. కాబట్టి ఎవరైతే మీలో గాయత్రి మంత్రం చేసారో అంటే ఈ శని ప్రభావం తగ్గాలి అంటే ఫస్ట్ ఓం శం శనీశ్వరాయ మిలికిల్సా అనమాట. శం శనీశ్వరాయ నమః, శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః ఆ మూల మంత్రాన్ని 108 సార్లు జపించినా, ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా, లేదా గాయత్రి మంత్రం చేసి నిరంతరం చేసే వాళ్ళకి, అంటే రోజుకి 108 సార్లు జపించిన వాళ్ళకి ఖచ్చితంగా శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అయితే తీరతాయి ఖచ్చితం. అంతేకాకుండా పరిహారం అంటే మీకు తీవ్రమైన ఇబ్బంది కలగకుండా శని కాపాడుతూ ఉంటాడు, శని తగ్గిస్తూ ఉంటాడు ప్రభావాన్ని, ఆయన దోషాన్ని. వృద్ధులకు సేవ చేసుకున్నా, తల్లిదండ్రులకు సేవ చేసుకున్నా ఖచ్చితంగా శని ప్రభావం తగ్గుతుంది. అలాగే వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేసిన, శివాభిషేకాలు చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయండి. సో అందుకనే శనీశ్వరుడి ప్రభావం మేమే ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మీకు 12th భావంలో ఉన్నాడు కాబట్టి ఏదేమైనా మీ జాతకంలో మీకు గురుడు మారినా కూడా మీకు యోగంగానే కలుగుతుందండి. ఎందుకంటే దశమస్థానానికి దృష్టి ఉంది, భాగ్యస్థానానికి లాభస్థానానికి దృష్టి ఉంది కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే శని ప్రభావం కాబట్టి శనిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఆయన పూజిస్తూ ఉండాలి. ఇంట్లో కుదరకపోతే వెంకటేశ్వరం పూజించాలి. సో ఈ విధంగా మీకు మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. అసలు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి. ఎవరిని పూజించినా పర్లేదండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నది సందేహం లేదు. గాయత్రి మంత్రం మాత్రం వదలకూడదు. సూర్యారాధన చేసుకుంటూ అంటే ఆదిత్య హృదయం చేసుకోవడం తర్వాత అలాగే గాయత్రి మంత్రం, ఈ 2 ఉంటే ముఖవర్చస్సు పెరుగుతుంది, వాగ్ధాటి పెరుగుతుంది, మీకు వాక్శుద్ధి అంటారు సార్, వాక్కు అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.